వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పవన్ కళ్యాణ్ విమర్శకులపై స్పీడ్ పెంచింది జనసేన పార్టీ. యూట్యూబర్ బొజ్జ ఐశ్వర్య పైన ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో బొజ్జ పైన ఫిర్యాదు చేశారు జనసేన కార్యకర్తలు. ప్రధానంగా జనసేన పార్టీ కార్యదర్శి శివదత్ ఆధ్వర్యంలో ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. సభ్యత్వాల పేరుతో దాదాపు 80 కోట్లు కాజేశారంటూ కూడా, మరి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన గతంలో బొజ్జ ఐశ్వర్య కామెంట్ చేశారు. కృష్ణారావణ్ అరెస్టు పైన కూడా తీవ్రంగా స్పందించారు ఐశ్వర్య. అయితే తాజాగా ఐశ్వర్య కామెంట్ పైన జనసేన నాయకులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇంతకు వారు ఏమంటున్నారో ఓసారి చూద్దాం. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది బ్యాచ్ని తయారు చేసి ఈ రాష్ట్రంలో వదిలేశారు. అందులో ఒక కోవకు చెందిన ఒక మహిళ బొజ్జ ఐశ్వర్య అనే మహిళ సభ్య సమాజం సిగ్గుపడే వ్యాఖ్యలతో, నిజంగా ఆవిడ వీడియోలు కూడా చూడలేనంత అసహ్యంగా అట్లా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సభ్యత్వాల పేరు చెప్పి రాష్ట్రంలో అందరి దగ్గర 400 రూపాయలు కాజేశారని చెప్పి ఏళన చేసింది ఆవిడ. నిజంగా జనాల్ని తప్పుదో పట్టిస్తూ ఆయన దొంగగా చిత్రీకరిస్తూ సుమారు 20 లక్షల పైన ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ సభ్యత్వాలు ఉంటే ఆయన అన్నింటిలో 400 రూపాయలు 80 కోట్ల రూపాయలు కాజేసినట్టుగా వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. దీనిపైన తక్షణమే స్పందించి ఆవిడ పదజాలం మీద తక్షణమే స్పందించాలని చెప్పి మరి పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లో మరి సిఐ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే దానిపైన ఎఫ్ఐఆర్ వేస్తామని చెప్పడం జరిగింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి జనసేన పార్టీ తరఫున కార్యకర్తలు అందరూ వచ్చి నియోజకవర్గం నుంచి రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి శివదత్ గారి ఆధ్వర్యంలో ఈవేళ బొజ్జ తారకం గారు కుమార్తె అయినటువంటి బొజ్జ ఐశ్వర్య గారు మా నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఇది జన సైనికుల యొక్క కామెంట్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో ఐశ్వర్య పైన జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ కార్యదర్శి శివదత్ ఆధ్వర్యంలో ఈ ఫిర్యాదు చేస్తూ దాదాపు గతంలో ఐశ్వర్య చేసినటువంటి కామెంట్స్ పైన వీరు ప్రధానంగా విమర్శిస్తున్నారు. సభ్యత్వాల పేరుతో దాదాపు 80 కోట్లు కాజేశారంటూ ఉప ముఖ్యమంత్రి పైన గతంలో ఐశ్వర్య కామెంట్ చేశారు. ఇంతకు ఐశ్వర్య గతంలో ఏమన్నారో ఓసారి చూద్దాం. జనసేన పార్టీ సభ్యత్వం అనే పేరుతో 400 నొక్కేస్తున్నారు ప్రజల దగ్గర నుంచి. మరి దీన్నేమి పేటీఎం అంటారా మీ అందరికీ? పాపం 400 రూపాయల సభ్యత్వం పేరుతో నొక్కేస్తున్నారు. పేటీఎం దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ లో మన పవన్ కళ్యాణ్ గారే కదా. మన రాష్ట్రంలో దొబ్బింది సరిపోదన్నట్టు పక్క రాష్ట్రంలో కూడా క్యాన్వాసింగ్ పేరుతో వెళ్ళి నొక్కేస్తున్నాడు. మరి అంతకన్నా పెద్ద పేటీఎం స్టార్ ఉంటారా? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, తాజాగా బొజ్జ ఐశ్వర్య పైన కేసు, గతంలో 80 కోట్లకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పైన చేసినటువంటి కామెంట్స్ పైన అయితే పవన్ కళ్యాణ్ విమర్శకుల పైన జనసేన పార్టీ కార్యకర్తలు నేతలు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఎలా చూడొచ్చంటారు? పూర్తి అప్డేట్స్. సిరాజ్, గత కొన్ని రోజులుగా కూడా సామాజిక మాధ్యమాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కువగా టార్గెట్ చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో కొంతమంది అంటే యూట్యూబర్లు కానీ ఎవరైతే దళిత ఉద్యమాలు లేదంటే దళితులకు మద్దతుగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా కొంత సామాజిక మాధ్యమాల్లో కాస్త స్పీడ్ పెంచి విమర్శలు చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఈ బొజ్జ ఐశ్వర్య అనేటువంటి మహిళ కూడా కొంత సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేయడం, ఆ తర్వాత ఆమెను జనసేన పార్టీ టార్గెట్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. ఇటీవల కృష్ణారావణ్ అనేటువంటి వ్యక్తిని పలు కేసుల్లో అదుపులోకి తీసుకోవడం, ఒక కేసులో బెయిల్ వచ్చిన తర్వాత మరో కేసులో అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు ఈ బొజ్జ ఐశ్వర్య అనేటువంటి మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి మాట కూడా బలంగా వినపడుతోంది. 1-2 రోజుల్లో ఆమెను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. అలాగే ఆమెపై కూడా మరిన్ని కేసులు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి మీద కామెంట్స్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతోంది అనేటువంటి మాట అయితే బలంగా వినపడుతోంది. అదే విధంగా
ఇక్కడ ఎవరైతే కొంత ఇటు సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారో వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది అనేటువంటి మాట కూడా వినపడుతుంది. అలాగే ఈ ఇటీవల కాలంలో కొంత తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టులు కూడా కొంత దూకుడుగా విమర్శలు చేయడంతో కేవీఆర్ వంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పృథ్వీరాజ్ లేదా మరికొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కొంత పోలీసులు ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట వినపడుతుంది. ఇక ఇప్పుడు ఏమైతే జనసేన సభ్యత్వాల పేరుతో 80 కోట్ల వరకు వసూలు చేశారని మాట్లాడారో ఈ కామెంట్స్ ని కూడా అటు జనసేన పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. కానీ వెంకట ప్రధానంగా అంటే కృష్ణారావణ్ అరెస్టు పైన తాజాగా ఆమె స్పందించిన తర్వాత గతంలో ఆమె చేసినటువంటి కామెంట్ పైన కేసు అంటే అసలు ఎక్కడ పొంతన లేదు అనేది మాత్రం ఆమె కుటుంబ సభ్యులు ఆమె యొక్క అభిప్రాయం అయితే కనబడుతుంది. కానీ ప్రధానంగా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నటువంటి దళిత సంఘాలు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అయితే ఆమె 80 కోట్లు అనేటువంటి అంశం సంగతి పక్కన పెడితే అది కేవలం ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేయడానికి అది ఉపయోగపడినప్పటికీ కూడా కానీ ఆమె పవన్ కళ్యాణ్ అభ్యంతరకరంగా మాట్లాడినటువంటి కామెంట్స్ అయితే ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఆయన పదవిని గౌరవించకుండా కాస్త అంటే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అనేటువంటి మాట అయితే కొంత ఆవేదన జనసేన పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కానీ వాటిపై కూడా గతంలో ఆరోపణలు చేశారని జనసేన పార్టీ కార్యకర్తలు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఆయన విషయంలో కొంత ఇటు కఠినంగా ముందుకు వెళ్లే దిశగా జనసేన పార్టీ నాయకత్వం అయితే అడుగులు వేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వెంకట్ ఒక్క వేదికపై నుంచి వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ తో వరుసగా పలువురు పైన కేసులు కానివ్వండి, అరెస్టు చేయడం కానివ్వండి, నోటీసులు చేయడం కానివ్వండి, ఇక్కడ 2 అంశాలు అయితే కనబడుతున్నాయి. ఒకటి చేసేటువంటి విమర్శ సహేతుకమైన విమర్శ ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి కనబడుతుంది. 2 పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా అనేటువంటి విమర్శ వినబడుతుంది. అసలు ఈ 2 కోణాల్లో చూస్తే ఈ వరుస కేసును ఎలా చూడొచ్చు అంటారు? ప్రశ్నించడం అనేది సహజం, ప్రజాస్వామ్యం కాబట్టి ప్రశ్నించడం అనేది మనం దాని గురించి ఎక్కడ కూడా తప్పు పట్టేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే నిర్మాణాత్మకమైనటువంటి విమర్శల్లో కూడా తప్పు లేదు. కానీ ఇక్కడ వాళ్ళు పర్సనల్ గా తీసుకున్నది ఏంటి అని అంటే మమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు అనేటువంటి కోణంలోనే వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కానీ లేదా పవన్ కళ్యాణ్ అసభ్యకరంగా మాట్లాడటంపై కానీ వీటి మీదనే ఇప్పుడు కృష్ణారావణ్ విషయంలో కూడా చేసినటువంటి ఒక అభ్యంతరకరమైన కామెంటే ఇక్కడ వైరల్ అయింది. దాని మీదనే ఇక్కడ సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రశ్నించేటువంటి అంశంలో కంటే కూడా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని అధిష్టానాలు తీసుకుంటున్నాయి. పార్టీలు గతంలో కానీ ఇప్పుడు కానీ అదే జరుగుతుంది అనేటువంటి మాట అయితే వినపడుతుంది. మరి ఈయన ఎన్ని కేసులు ఎదుర్కొంటారనేది చూడాలి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద బొజ్జా ఐశ్వర్య పైన తాజాగా కేసు నమోదు చేశారు. జనసేన పార్టీ కార్యకర్తల తీర్పు సంబంధించి ఆమె పైన కేసు నమోదు చేశారు. గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన దాదాపు సభ్యత్వాల పేరుతో 80 కోట్లు కాజేశారంటూ కూడా ఆమె కామెంట్ చేసినటువంటి పైన తాజాగా కృష్ణారావణ్ అరెస్టు పైన కూడా బొజ్జా ఐశ్వర్య స్పందించారు. అయితే కృష్ణారావణ్ అరెస్టు పైన ఆమె ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఒక దద్దమ్మ ఏంటన్ని ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేక ఇలా సామాన్య ప్రజల మీద గొంతున్న వాళ్ళ మీద చూపిస్తున్నారు. 2029 ఎలక్షన్ లో కొణిదెల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిన్న అహంకారం గద్దె దింపకపోతే నా పేరు బొజ్జా ఐశ్వర్యాయే కాదు. నువ్వు కాకినాడ వస్తే హౌస్ అరెస్ట్ చేస్తావు, నన్ను RRR గారు వస్తే చేస్తావు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నీ అబ్బసొబ్బే అన్నా అనుకున్నావే ఏంటి? ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ లో నుంచి వచ్చినోడు నువ్వే అక్కడ ఉంటే లోకల్ ఇక్కడ మేము నీకు స్క్రిప్ట్ రాయాలేమో, మాకు స్క్రిప్ట్ అక్కర్లా. ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం. నేను కడుపులో ఉన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఉద్యమాలు చేసిన వాళ్ళు. 10 తరాల ముందు నుంచి మేము ఇదే కుటుంబాల్లో ఉన్నాం. నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత?